ఒక అపురూపమైన కళాకారుడు. ప్రపంచంలో చాలా తక్కువ మంది అట్లాంటి అరుదైనటువంటి 2-3 కళాకారుల్లో గద్దర్ ఒకడు. ఆయన మనవాడు కావటం మనకు పెద్ద అదృష్టం. మనకు స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి కావటం చాలా గొప్ప విషయం. ఇవాళ గద్దర్ను గుర్తు చేసుకోవటం అంటే మనుషుల మధ్య అంతరాలు ఉండకూడదు, అందరూ సమానంగా బతకాలని కోరుకునే ప్రతి ఒక్కరం కూడా ఆయన నేర్పిన ప్రజాస్వామిక విలువలను పాదుకొల్పటానికి పూనుకోవాలి. ఆ ప్రజాస్వామిక విలువలను పెంపొందించడానికి పనిచేయాలి. ఆయన జీవితాంతం ఆ పనిలోనే నిమగ్నమై ఉన్నారు. ఆఖరి రోజుల్లో రాజ్యాంగాన్ని పట్టుకొని ఇందులోని ఆదేశిక సూత్రాలు అమలైతే చాలు, భారతదేశంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయని చెప్పి నమ్మి ఆ ప్రచారాన్ని నెత్తినేసుకున్నటువంటి వాడు. ఏ రూపకంగానైనా ప్రజాస్వామిక మార్పు రావాల్సిందే, ఆ మార్పు కోసం మనం కృషి చేయవలసిందే అన్నదే గద్దర్ సందేశం. ఆ సందేశాన్ని ముందుకు తీసుకుపోవటమే ఈ జయంతి కార్యక్రమం యొక్క కర్తవ్యం అని నేను భావిస్తూ ఉన్నా. ఇంతవరకు ఈ కార్యక్రమం మనం జరుపుకోవటం ఒక కష్టమైన బయట ఇట్లాంటి కార్యక్రమాలు జరుపుకోవటమే కష్టంగా ఉండే, కానీ ఇవాళ ఇట్లాంటి వేదికల మీద నుంచి ఈ నినాదం మనం ఇవ్వగలిగే మార్పును సాధించడం అంటే అది చాలా గొప్ప విషయం. అది గద్దర్ కృషి ఫలితమే అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అందరూ ఐక్యంగా నిలబడదాం. గద్దరు కలలు కన్నటువంటి అసమానతలు లేనటువంటి ఒక సమాజం కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం. జోహార్ గద్దర్ అన్న.